ఎంతైనా ఉద్యోగం ఇచ్చేవాడు కాస్త వినయాన్ని ఆశిస్తాడు. వినయం కూడా అవసరమే. వంగి ఉండవలసిన చోట వంగాలి, తల ఎత్తవలసిన చోట ఎత్తాలి. అంచేత అవతల వాళ్ళు నీకంటే తక్కువ ఎక్కువ అనవసరం. నువ్వు గౌరవించదగినటువంటి వ్యక్తులు అయినప్పుడు ఖచ్చితంగా నువ్వు వంగవలసిందే. నేను వంగను అంటే ఆ వేలెక్కడికి తెగిపోతుంది, మనకు ఉద్యోగం రాదు. అందుకని యజమాని ఇస్తున్నాడు, ఆయన కొన్ని వేలు లక్షల జీతం ఇస్తున్నాడు. ఆయన వస్తే లేచి నిలబడాలి, నమస్కారం అనాలి. మీ వల్ల మేము బతుకుతున్నాం అన్నట్టే ఉండాలి తప్ప నాకేమిటండి నేను ఉండను, మన దగ్గర వాడికి అవసరం ఉంది, మన దగ్గర మ్యాటర్ ఉంది అని మిస్టర్ పెర్ఫెక్ట్లో అలా మాట్లాడకూడదు. ప్రభాస్ మాట్లాడి వాడు అంటాడు, బాబా నా దగ్గర మ్యాటర్ ఉంది, వాడికి అవతలవాడికి అవసరం ఉంది, నేను ఎందుకు వంగుతా, నేను వంగను అంటాడు. అందుకే ప్రేమించిన కాజల్ని వదిలేసి వాడు తాప్సీని పట్టుకున్నాడు. ఇంటర్వెల్ కంటే ముందు కాజల్ కూడాబడి నీ కోసం అన్నీ వదిలేస్తా, కుక్క పిల్లలను కూడా వదిలేస్తా, మా అమ్మ ఉండే గది నీకు ఇచ్చేస్తా, నీ కోసం అన్ని త్యాగం చేస్తా, నీ కోసం మాంసాహారం కూడా అలవాటు చేసుకుంటా. ఇన్నంటే వాడికి అది నచ్చల. నా కోసం ఎవరు ఏమి వదలడం నాకు ఇష్టం ఉండదని ఏదో మాట్లాడాడు అక్కడ. తర్వాత ఒక 6 లక్షల మందిలో కంప్యూటర్లో నొక్కి ఆ పెప్సీని పట్టుకున్నాడు వెళ్ళి అక్కడ. దొరికిన తర్వాత 1 గంటలో అర్థమైపోయింది మనకి. 150 క్షవరం అయ్యాక వాడికి అర్థమైంది. మళ్ళీ వచ్చి కాజల్ దగ్గరికి వచ్చాడు చేసిన. ఏం చేస్తాడు? అదే అర్థం చేసుకోవాలి. జీవితంలో ఎప్పుడూ మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళని పెళ్లి చేసుకుంటేనే సుఖంగా ఉంటాం.